ప్రైజ్ ద లార్డ్. ఆది పుస్తకం గ్రంథంలో నుండి నేనైతే ఆత్మావేశము చేత నేనైతే యాకోబు సంతతి వారికి తమ దోషమును ఇశ్రాయేలీయులకు తమ పాపమును కనపరచుటకై యెహోవా ఆత్మావేశము చేత బలముతోనూ తీర్పు తీర్చు శక్తితోనూ ధైర్యంతోనూ నింపబడిన వాడనై ఉన్నాను అన్నాడు మీకా ప్రవక్త 3వ అధ్యాయం 8వ వచనంలో. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ అభిషేకం పొందితే, ఆత్మచేత నింపబడితే, ఆత్మావేశుడైతే ఏ ఏ లక్షణాలు ఉంటాయో ఈనాడు ప్రపంచవ్యాప్త క్రైస్తవ సమాజంలో చర్చ జరుగుతుంది. ఆత్మతో నింపబడితే అన్య భాషలు మాట్లాడతారని కొందరు, ప్రవచిస్తారని కొందరు, అలాంటివేమీ ఉండవని మరికొందరు ఇలా రకరకాలుగా వ్యాఖ్యానిస్తున్నారు. పరిశుద్ధాత్మతో ఒక వ్యక్తి నింపబడినప్పుడు భాషలు, ప్రవచనాలు లాంటి బాహ్య లక్షణాలు వస్తాయా లేదా అనే మీమాంసకు ఇది సమయము, సందర్భము కాదు. కానీ పరిశుద్ధాత్మ చేత నిజంగా నింపబడి ఆత్మావేశుడైన వ్యక్తికి ఏ వరాలు ఉన్నా, ఏవి లేకపోయినా తీర్పు తీర్చే శక్తి, ధైర్యం తప్పకుండా ఉంటాయి. మనల్ని దేవుని వంటి న్యాయమైన తీర్పురులుగా చెక్కబడడానికే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తున్నాడు. మనం తీర్పు తీర్చకూడదు అనే వాళ్ళు మనుషుల మెప్పు పోగొట్టుకుంటామేమో అనే భయంతోనే అలా మాట్లాడుతున్నారు. తీర్పు తీర్చడానికి ఇష్టం లేని వాళ్ళు గోడ మీద పిల్లులు అన్నమాట. వాళ్ళు యథార్థతాహీనులు. తీర్పు తీర్చే ధైర్యం లేని వాళ్ళెవరు ఆత్మపూర్ణులు కారు, ఆత్మాభిషక్తులు కారు. అసలు క్రీస్తునందున్న విశ్వాసులు ఈ విశ్వానికి భవిష్యత్తులో యుగయుగాలకు శాశ్వతమైన న్యాయాధిపతులు. నెక్స్ట్ చాప్టర్లో మిగతా విషయాలు చూద్దాం.